ఇరాన్తో యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలని భావిస్తున్న ట్రంప్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. అవసరమైతే హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవకుండానే యుద్ధాన్ని ముగించేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్టు అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఒకవేళ బలవంతంగా తెరవటానికి ప్రయత్నిస్తే భారీ మిలిటరీ ఆపరేషన్ చేపట్టాల్సి ఉంటుందని, దాంతో తాను నిర్ణయించిన 4 నుంచి 6 వారాల టైం మించిపోతుందనే అంచనాకు వచ్చారు. దాంతో హర్మూజ్ను పూర్తిగా ఓపెన్ చేయకుండా యుద్ధాన్ని ఆపేసి ఆ తర్వాత ఆపరేషన్ చేపట్టాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ ముందు ఉన్న యుద్ధ లక్ష్యాల్లో హర్మూజ్ జలసంధిని రీఓపెన్ చేయటం. అందుకే ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నం చేశారు. డెడ్లైన్లు ప్రకటించారు, వార్నింగ్లు ఇచ్చారు. హర్మూజ్ను పూర్తిగా తెరవకుంటే పవర్ ప్లాంట్లను సైతం ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అయితే ఇరాన్ మాత్రం అస్సలు పట్టించుకోలేదు. ట్రంప్ మాటలను లెక్క చేయలేదు. దాంతో ఆయనే వెనక్కి తగ్గారు. 48 గంటల డెడ్లైన్ పూర్తవ్వకముందే దాడులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు ట్రంప్.